80 రోజులు ఉపవాసం ఉన్నాడు. మిరియామి తిట్టింది, ఇంకేవాళ్ళు ఆరోన్ తిట్టిండు. ఇశ్రాయేల్ ప్రజలు చాలా మంది మోషేను సనుగుడు కాదు, దాతాను, అభిరాము 250 మంది కూడా ఆయన మీద సనుగుడు కాదు, గునుడు కాదు. ఆయన పిస్కా కొండ మీద ప్రభు సన్నిధికి వెళ్ళిపోయేంత వరకు రాళ్లతో కొట్టడానికి వచ్చారు, అన్నీ చేశారు. అయినా కానీ విశ్వాసమును బట్టి ఆయన ఏం చేసిండు? ప్రభు సేవ కొరకు ముందుకెళ్ళిండండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఎంత గొప్ప ధన్యత. అందుకనే యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు రూపాంతర కొండ మీదకి పేతురు, యోహాను, యాకోబులు పోయినప్పుడు అక్కడికి కూడా మోషే దిగి వచ్చిండట. తెలుసా మీకు? హల్లెలూయా. మోషే, ఏలియా ఇద్దరు వచ్చి, నువ్వు యెరూషలేములో మరణిస్తావు, నువ్వు ఇలాంటి శ్రమ పొందుతావు, ఇట్లాంటి కష్టము, నువ్వు పునరుత్థానుడు వై తిరిగి లేస్తావు అని చెప్పి కొన్ని మాటలు ఆ రూపాంతర కొండ మీద ఆయనకు చెప్పి, మోషే, ఏలియాలు ఇద్దరు చెప్పి తిరిగి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఎంత గొప్ప ధన్యత ఆలోచన చేయండి. హల్లెలూయా. మనం ప్రభునందు నిద్రించిన తర్వాత మనం వస్తాం, భూమి మీదకి వచ్చి ఎవరినైనా పరామర్శించడానికి వచ్చి పోతామా? హల్లెలూయా. ప్రార్థనా పరుడైన సమూయేలు వచ్చిండు భూమి మీదకి, ప్రార్థనా పరులైన ఏలియా వచ్చిండు. హల్లెలూయా.